ఆర్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. గత కొన్ని రోజులుగా మనం 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా కొంతమంది స్త్రీ మండలి, కొంతమంది పాశ్చాత్య మండలితో పాటు పురుష మండలిని కూడా కొంతమందిని తనతో పాటు తీసుకొని బ్లూ బస్ ప్రయాణం చేయడం మనం గత వారాల్లో చదువుకున్నాం. అందరూ బ్లూ బస్‌లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చెప్పుకుంటున్నాం. ఒకసారి ఒక డాక్ బంగళాలో రాత్రి మకాం చేశారు బాబా మరియు మండలి వారు. ఎప్పటిలాగే బాబా సామాన్లను కిందికి దించనీయలేదు. అక్కడ చలి చాలా అధికంగా ఉంది. చాలా కష్టంగా ఉంది ఆ పరిస్థితిని తట్టుకోవడానికి. పాశ్చాత్య స్త్రీ మండలి వారు అనుభవజ్ఞులు అవ్వడంతో తమ బ్యాగులో కొన్ని వెచ్చదనం కలిగించేటటువంటి ఊల్ బట్టలు, శాలువలు పెట్టుకొని ఉన్నారు. కానీ తూర్పు దేశ స్త్రీలకు ఇది తట్టనేలేదు. బాబా చలికి వణుకుతూ పడుకొని ఉన్న మెహరాను చూశారు. నోరినా వద్ద ఉన్న శాలువను ముట్టి పరీక్షిస్తూ, "నీకు ఈ శాలువ అవసరమా?" అని అడిగారు బాబా. "బాబా నాకు అవసరం లేదు. మీకు కావాల్సితే తీసుకోండి" అంది నోరినా. బాబా ఆ శాలువ తీసుకొని మెహ్రా భుజాల చుట్టూ కప్పారు. మెహ్రా ఆ చలికి వెచ్చని శాలువతో ఎంతో ఆమెకు హాయిని కలిగించింది. నదీనెప్పుడు 2, 3 స్వెటర్లు, మఫ్లర్లు, స్కార్ఫ్‌లు, శాలువా కప్పుకొని కూర్చొని బస్సులో కాసేపయ్యాక ఆమె ఆ వేడి ఎక్కువ అనిపించడంతో ఒక్కొక్కడే తీసి పక్కలో ఉన్న వారికి కప్పుకోవడానికి ఇచ్చేసేది. కొంత సమయానికి బస్సులోని స్త్రీలందరూ నడె నడేన్‌కు సంబంధించిన ఏదో ఒక ఆహ్, వస్తువును తమ ఒంటి మీద వేసుకొని కనిపించేవారు. నాగ్‌పూర్ చేరినప్పుడు అక్కడ పాపా జసావాలా చాలా ఉదాసీనంగా కనిపించాడు. అతడి కుటుంబ సభ్యులందరూ బాబా దగ్గరే ఉండటంతో ఒంటరితనం అతడిని బాధించసాగింది. ఇప్పుడు తన కుటుంబ సభ్యులను చూడడంతో అతడికి ఎంతో సంతోషం కలిగింది. నాగ్‌పూర్ నుండి జబల్పూర్ చేరుకున్నారు బాబా బృందం. అక్కడ మార్బల్ రాక్స్ రోడ్‌లోని ఒక బంగళాలో నెల రోజులు ఉన్నారు. జబల్పూర్‌లో చలి విపరీతంగా ఉండేది. పొద్దున 11 గంటలకు కూడా తెల్లవారుజామున 5 గంటల మాదిరి చలి వణికించసాగేది. బాబా వస్తువులు శుభ్రం చేసిన తర్వాత స్త్రీ మండలికి వేరే పని ఏది ఉండేది కాదు. భోజనం కూడా బయట నుండే వచ్చేది. అందుకని వంట పని కూడా వారికి ఉండేది కాదు. చేయడానికి ఎలాంటి పని లేక భోజనం ఎప్పుడు వస్తుందా అంటూ ఆతృతతో ఎదురు చూసేవారు అందరూ. డైనింగ్ టేబుల్ మీద ఆహార పదార్థాలను సర్దగానే బాబా వచ్చి అందరికీ కడుపు నిండా వడ్డించేవారు. వడ్డించిన ప్రతి మెతుకు వదలకుండా తినండి అనేవారు బాబా. ఫ్రీని భోజనం మానేసి వింతగా ప్రవర్తిస్తోంది అని ఆది సీనియర్ బాబాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాయసాగాడు. ఫ్రీని ప్రవర్తన బాబాకు చాలా ఇబ్బంది కలిగజేసింది. డాక్టర్ నీలును నాసిక్ పంపించి ఫ్రీనిని ఆమె పిల్లలను చూసుకోమన్నారు బాబా. ఇవే కాకుండా మరికొన్ని కుటుంబ సమస్యలు ఎదురయ్యాయి. గైమాయి చిన్న కూతురు మేర్వాన్ జసావాలా, గైమాయి గైమాయి చిన్న కొడుకు మేర్వాన్ జస్సావాలా, గైమాయి పుట్టిల్లైనటువంటి అక్బర్ ప్రెస్‌లో అహ్మద్‌నగర్‌లో ఉన్నాడు. గైమాయి బంధువులు ఇక మేర్వాన్‌ను చూసుకోవడం తమకు కుదరదు అన్నారు. బాబా నాజా తండ్రి మాసాజీని పంపించి మేర్వాన్‌ను జబల్పూర్ తీసుకొని వచ్చేయమన్నారు. అలా మొట్టమొదటి మగ పిల్లవాడు మేర్వాన్ బాబా బృందంలోకి చేరడం జరిగింది. జబల్పూర్ చాలా సుందరమైన ప్రదేశం. బాబా స్త్రీ మండలిని నర్మదా నదిలోని నౌకా విహారానికి తీసుకెళ్లారు. బాబా ఆ నదిలో వంగి తమ చేతులు అద్దుతూ ఉన్న ఫోటో కూడా రానో తీసింది. నౌకలో ప్రయాణించేటప్పుడు బాబా ఒక సద్గురువు కథను స్త్రీలకు వివరించారు.
ఒక సద్గురువు తన శిష్యులను రాత్రి నౌకా విహారానికి తీసుకెళతాడు. తెల్లవారిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే పడవను ఎక్కారో అక్కడే ఉన్నట్టు తెలుసుకుంటారు. ఎందుకంటే పడవకు తగిలించిన లంగరు విప్పడం మర్చిపోతారు కాబట్టి. భౌతికమైన సుఖాలకు అలవాటు పడి ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండిపోయారు. ఇందులో నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, మన జీవితాలలో ఎంత సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉన్నా బాబాను ఎప్పుడూ మర్చిపోకూడదు. మన ధ్యాస బాబా మీదే ఉండాలి. అప్పుడు మనం భౌతిక బంధాలకు తగులుకోకుండా ఉండగలము. మెహ్రా పుట్టినరోజును బాబా అప్పటికప్పుడు అక్కడ ఆచరించారు. కానీ 1938 తర్వాత పాశ్చాత్యులు రావడం మొదలయ్యాక ప్రతి సంవత్సరం మెహ్రా పుట్టినరోజు తప్పకుండా ఆచరించడం ప్రారంభమైంది. డిసెంబర్ 28వ తారీఖున మెహ్రా పుట్టినరోజు బాబా అందరినీ తీసుకొని మాండ్లా వెళ్లారు. బాబాను, మెహ్రాను కలిపి కొన్ని ఫోటోలు తీసింది రానో. ఆ రోజుల్లో బాబా మెహ్రా ఉన్న ఫోటోలను నా దగ్గర ఉంచుకోవడానికి అనుమతించేవారు కాదు అంటారు రానో. ఫోటోతో పాటు నెగెటివ్‌లు కూడా నా నుండి తీసేసుకునేవారు బాబా. అందుకే తర్వాత నేను మెహ్రాను ఫోటోలు తీయడం మానేశాను అంటారు రానో. బ్లూ బస్ ప్రయాణాలలో బాబాతో పాటు ప్రయాణించడం మెహ్రాకు ఎంతో సంతోషం కలిగించిన విషయం. ప్రయాణం మధ్యలో తినడానికి ఏమైనా ఉందా అని అడిగేవారు బాబా. మెహ్రా బాబా కోసం ఏదో ఒక చిరు తిండి సిద్ధంగా దగ్గర పెట్టుకుని ఉండేది. బాబా అడిగినప్పుడు బాబాకు ఇచ్చేది. సోంపును వేయించి పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకునేది మెహ్రా. బాబాకు అది చాలా ఇష్టం. అలాగే వేయించి ఉప్పు చల్లినటువంటి దోస పప్పు, పుచ్చకాయ గింజలు కూడా ఇష్టంగా తినేవారు బాబా. బస్సులో చాలా ఇరుకుగా కూర్చోవడం బాబాకు చాలా అసౌకర్యంగా ఉండేది. కిక్కిరిసిన జనాలు, సామాన్లతో బస్సు నిండిపోయి కాళ్ళు కదపడానికి కూడా కష్టంగా ఉండేది. ఒకరితో ఒకరు మాట్లాడడానికి వీల్లేకుండా ఒకటే శబ్దం. ఒక్కొక్కసారి వెళుతున్న బస్సును ఉన్నట్టుండి ఆపించేసేవారు బాబా. అందరినీ కిందికి దిగమని చెప్పేవారు. బయట ప్రకృతి దృశ్యాలు తిలకించిన తరువాత ఇప్పుడు 5 నిమిషాలలో బస్సు బయలుదేరాలి. అందరూ త్వరగా ఎక్కండి అంటూ అవసరించేవారు బాబా. ప్రయాణం మధ్యలో వంట వండుకోవడానికి సమయం ఉండేది కాదు. అందుకని ఆ సమయాల్లో రొట్టె, ఉల్లిపాయతో కలుపుకొని తినేవారు. ఎలిజబెత్ బస్సు నడిపేది. ఆమె అప్పటికే మధ్య వయస్కురాలు. అందున పాశ్చాత్యురాలు అవడం చేత చాలా అలసిపోయేది. ఒక్కొక్కసారి తెల్లవారుజామున 4 గంటల వరకు బస్సు నడపాలి ఎలిజబెత్. అలాగే నానిగాలికి 63 సంవత్సరాల వయసు. ఈ ప్రయాణంలో ఆమె కూడా చాలా అలసిపోయేది. ఎప్పుడు చేరతామో, ఎక్కడ ఆగుతామో మాకు తెలిసేది కాదు అంటారు మెహ్రా. రాత్రి నిద్రపోవడానికి తల మీద చూరు దొరుకుతుందో లేదో, కడుపుకు ఆహారం దొరుకుతుందో లేదో తెలియని అయోమయం పరిస్థితి. అయినా నాని మొహంలో ఎప్పుడూ నవ్వు చెక్కు చెదరకుండా ఉండేది. ఆమె ఎంతో హుందాగా ప్రవర్తించేది అంటారు మెహ్రా. బస్సు దిగిన వెంటనే అందరూ ఒక పిండి మర నుండి అప్పుడే బయటపడినట్టు కనిపించేవారు. వారి తలల నిండా, మొహం నిండా దుమ్ము, ధూళి నిండిపోయి ఉండేది. నాని తన పరుపు మీద కూర్చొని ప్రయాణం చేసి ఆహ్, ప్రయాణంలో జరిగిన సంగతులన్నీ వివరిస్తూ తన కొడుకుకు ఉత్తరాలు రాసేది. ఐరేన్ నాని గురించి ఇలా అంటారు. మెహ్రా తర్వాత నాని బాబాకు సంపూర్ణ విధేయతను చూపించేది. బాబాను ఎల్లవేళలా సంతోషపరచడానికి ప్రయత్నించేది నాని. ఆమె ఒక అద్భుతమైన స్త్రీ. తన మోకాళ్ళ నొప్పిని ఎంతో ఓపికగా భరించేది. బాబా ఏది అడిగినా కాదనలేకుండా ఇచ్చేసేది నాని. పాశ్చాత్యులు బాబా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో కష్టాలు భరించారు. మొదట మెహ్రాబాదు కొండ మీద, తర్వాత బ్లూ బస్ ప్రయాణం, చాలా బాధలను ఓర్చుకున్నారు పాశ్చాత్యులు.
బస్సు కిక్కిరిసి ఉండేది. దానికి తోడు విపరీతమైన వేడి. దాహం వేస్తే నీరు కూడా తాగడానికి ఉండేది కాదు. వేచి ఉండాలి. ఆకలి వేస్తూ ఉన్నా బాబా బస్సు ఆపించే వరకు వేచి ఉండాలి. భోజనం తర్వాత చిన్న కునుకు తీయాలన్న అవకాశం ఉండేది కాదు. భోజనం కూడా చాలా సాదాసీదాగా ఉండేది. రాత్రి పొద్దుపోయాక ఎప్పుడో పడుకునేవారు. మరునాడు తెల్లవారుజామునే లేచిపోవాలి. ముందు రోజు రాత్రి కిట్టి దారిలోకి వంట సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఆ వండిన పదార్థాలు పాడైపోయేవి. అప్పుడు తినడానికి రొట్టె, ఉల్లిపాయ మాత్రమే ఉండేది. బాబాకు పళ్ళెం నిండా వడ్డించడం అలవాటు. ఒకసారి బాబా మెహరాకు ఎంతో ఇష్టమైన బంగాళాదుంపల కూరను చాలా ఎక్కువగా ఆమె ప్లేట్ నిండా వేసేశారు. అది బాబా ఇచ్చిన ఆహారం కాబట్టి మెహ్రా కడుపు నిండిపోయినా కూడా కష్టపడి ఎలాగో మొత్తం తినేసింది. ఒక్కొక్కసారి షరబత్ పంచేటప్పుడు బాబా ఒక్కొక్కరికి 2 గ్లాసులు షర్బత్ కడుపు నిండా పోసి తాగమని చెప్పేవారు. అప్పటికే కడుపు నిండిపోయి కొంచెం కూడా ఖాళీ లేక తాగడానికి అవస్థలు పడుతూ ఉంటే, ముందు ముందు ప్రసాదం కావాలని మీరు అలమటించే రోజులు కూడా వస్తాయి. అందుకే ఇప్పుడు తాగేయండి అనేవారు బాబా. ఒకసారి మంచారి ఒక చిన్న ప్లేట్ తెచ్చింది. బాబా భోజనం వడ్డిస్తూ ఉంటే, "నేను చాలా కొద్దిగానే తింటాను బాబా. నాకు కొంచెమే చాలు" అంది మంచారి. బాబాకు చాలా కోపమొచ్చింది. మన్సారి ఎలాం మాంసారి ఎప్పుడు ఇలాంటి ప్రవర్తనతో బాబాకు నచ్చని పనులు చేసి కొంచెం కోపం తెప్పించేది. బస్సు బనారస్ చేరే సమయానికి వారు తెచ్చుకున్న ఆహారం చెడిపోయింది. కిట్టి మరియు నాజా అప్పటికప్పుడు ఉన్న కూరగాయలు, మసాలా దినుసులు వేసి ఒక రకమైన సూప్ తయారు చేశారు. అందరికీ మగ్గులలో ఆ సూప్ పోసి ఇచ్చారు. బాబా బనారస్‌లో గంగా నదిలో నౌకా విహారానికి తీసుకెళ్లారు. ప్రతి ఒక్క అవతారుడు ఈ నగరానికి వచ్చి ఈ గంగా నదిలో తమ పాదాలను ముంచడం జరిగింది అని బాబా అప్పుడు చెప్పారు. బాబా స్త్రీలను కాశీ విశ్వేశ్వర ఆలయానికి కూడా తీసుకెళ్లారు. మీరు సాక్షాత్తు విశ్వేశ్వరుడి సహచర్యంలో ఆ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటున్నారు అన్నారు బాబా. అక్కడ నగరమంతా కిక్కిరిసి ఉన్న సాధువులను చూపిస్తూ బాబా ఎలిజబెత్‌తో ఇలా అన్నారు. "ఇక్కడ 8,000 మంది సాధువులు ఉన్నారు. కానీ ఇందులో 8 మంది మాత్రమే నిజమైన సాధువులు" అన్నారు బాబా. జనవరి 19వ తారీఖున బాబా వారిని సారనాథ్ తీసుకెళ్లారు. అది బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన తరువాత అక్కడే తన బోధనలను ప్రారంభించిన స్థలం. బాబా తీక్షణంగా బుద్ధుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. వారు తమతో తెచ్చుకున్న ఆహారంలో పప్పు నిండిన పాత్రకు చిల్లు పడి పప్పు నేల మీదికి కారసాగింది. అది చూసి బాబా ఇలా అన్నారు. మీ పాత్రలను అంటే హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోండి. దానికి చిల్లు పడితే మీ ప్రేమంతా ఒలికిపోయి నేల పాలవుతుంది అన్నారు బాబా. కేటీ మరియు మణి ఇంచుమించు ఒక్కటే ఈడువారు అవడంతో ఈ ప్రయాణంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ రోజు జరిగిన ప్రతి విషయాన్ని ఒక డైరీలో ఇద్దరూ కలిసి రాసుకునేవారు. కేటీకి మెహ్రాతో మాట్లాడడానికి సంకోచంగా ఉండేది. మెహ్రా చాలా ప్రత్యేకమైన స్థానం కలిగిన స్త్రీ అని నాకు తెలుసు. ఆమెను మాట్లాడి ఇబ్బందికి గురి చేయడం నాకు నచ్చేది కాదు అంటారు కేటీ. మెహ్రా చాలా నెమ్మదిగా ఉండేది. అందరితో త్వరగా కలిసిపోయేది కాదు. అందరితో కలువగోలుగా మాట్లాడేది కాదు. తనను ఎవరైనా మాట్లాడిస్తే మాత్రమే జవాబు చెప్పేది మెహ్రా.
ఎప్పుడూ బాబా పనిలోనే, బాబాకు కావాల్సినవి సమకూర్చడంతోనే తనములకలై ఉండేది మెహ్రా అంటారు కేటీ. మెహ్రాకు బాబా మీద గల ప్రేమ అద్వితీయమైనది. మాకు బాబా మీద ఎంత ప్రేమ ఉండేదో అంతే ప్రేమ మెహ్రా మీద కూడా కలిగేది అంటారు కేటీ. ఆమెను నొప్పించడానికి మేమెవరమూ ఇష్టపడేవారం కాదు అంటారు కేటీ. బాబా మెహ్రాతో మాట్లాడుతూ స్నేహంగా ఉండు అంటూ కేటీకి ఆదేశించారు. అలా కేటీ మెల్లమెల్లగా మెహ్రాకు దగ్గరైంది. బాబా భోజనం చేసిన తర్వాత తన ప్లేట్‌ను మరియు లోటా మొదలైన వాటిని కేటీకి ఇచ్చేవారు కడగడానికి. కేటీ వాటిని బూడిదతో రుద్ది, అందులోని జిడ్డును వదిలించి, దాన్ని కడిగి శుభ్రం చేసి మెహ్రాకు తిరిగి ఇచ్చేది. చాలినన్ని నీరు అక్కడ ఉండేవి కాదు. అందుకని పాత్రలు శుభ్రంగా అయ్యేవి కావు. బాబా కేటీకి పాత్రలు శుభ్రంగా సు శుభ్రంగా లేవు అని చెబుతూ ఒక ఉపమానం ద్వారా నోరీనాకు ఇలా చెప్పారు. ఒక పాత్ర మురికిగా ఉంటే మీరు వెంటనే సబ్బు పెట్టి ఆ పాత్రను రుద్ది మురికిని పోగొట్టడానికి ప్రయత్నిస్తారు. మంచి సంస్కారాలైన దయ, ప్రేమ, శాంతి అన్నవి, అలాగే చెడు సంస్కారాలైన దురాశ, కోపం, కామం మీద రుద్దినప్పుడు భగవత్ సాక్షాత్కారం కలిగి ఈ 2 సంస్కారాలు నశించిపోతాయి అంటూ ఇలా చెప్పారు. అలా కడిగినప్పుడు మురికి, సబ్బు రెండూ మాయమైపోతాయి. ఇక్కడ నీరు అంటే మీరు. ఒకదాని మీద ఒకటి రుద్దే ప్రక్రియలో మీరు ఎప్పుడూ ఉంటారు. భారతీయులు మురికిని పోగొట్టడానికి మట్టిని ఉపయోగిస్తారు. నీరు లేకుండానే పాత్ర శుభ్రమవుతుంది. మురికి మరియు మట్టి రెండూ మాయమవుతాయి. ఇవి 2 కూడా విరుద్ధమైనవి. అలా ఒకదాని మీద ఒకటి రుద్దినప్పుడు 2 మాయమవుతాయి. జిడ్డు లేనటువంటి మట్టి మురికిని తద్ విరుద్ధమైన గుణాలు కలిగినవి. అంటే జిడ్డుకు, ఆ మట్టికి తద్విరుద్ధమైన గుణాలు ఉండటంతో, ఆ జిడ్డును వదలగట్టడానికి మట్టితో రుద్దినప్పుడు అది వదిలిపోతుంది. ఇక్కడ 2 కనుమరుగైపోవాలి మరియు స్వచ్ఛతను చేకూరాలి అన్నదే ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారంటే, జిడ్డు కూడా మాయమైపోవాలి. మురికి కూడా అంటే ఆ మట్టి కూడా మాయమైపోయాలి. అంటే మంచి సంస్కారాలను ఎలా పొడగు చెడు సంస్కారాల మీద రుద్దినప్పుడు మంచి, చెడు 2 కూడా మాయమైపోయినప్పుడే మనిషికి ఆహ్, ఆహ్ భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది అంటూ బాబా ఇక్కడ మంచిని జిడ్డుతో తర్వాత మురికిని మట్టితో అంటే చెడు సంస్కారాలను మట్టితో పోల్స్తూ అది ఒకటి ఒకటి పోవాలంటే ఇంకొక దాని మీద రుద్దినప్పుడు అంటే ఆ మంచి సంస్కారాలను చెడు సంస్కారాల మీద రుద్దినప్పుడు 2 మాయమైనప్పుడు మాత్రమే ఆహ్, ద దైవ సాక్షాత్కారం దొరుకుతుంది అంటూ బాబా ఇక్కడ ఈ వివరించడం జరిగింది. మంచి సంస్కారాలు, చెడు సంస్కారాల మీద రుద్దినప్పుడు, చెడు సంస్కారాలు మంచి సంస్కారాల మీద రుద్దబడి 2 మటుమాయమైపోతాయి. నీ మనసు ఏమి మీ మనసు మీద ఏదీ రాయకుండా బాగా తుడిచేసిన ఒక పలకలాగా శుభ్రంగా తయారవుతుంది అని వివరించారు బాబా. పురుషుల మండలి వారికి కూడా బాబా ఇలా ఉపమానాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను వివరించి చెప్పేవారు. ఒకసారి జాల్ కేరవాలతో బాబా ఇలా అన్నారు. ఒక చాకలి బట్టలను ఉతికి శుభ్రం చేసేటప్పుడు అతడు ఎలా చేస్తాడో అలా నేను కూడా నీ ఆలోచనలు, చేతుల ద్వారా సంక్రమించిన మురికిని పోగొడతాను అని చెప్పారు బాబా. బాబా ఒక్కొక్కసారి త్వరగా
ఎక్కువ మందికి ప్రజా దర్శనాలు ఇవ్వడం వెనుక గల తన ఉద్దేశాన్ని ఇలా చాంజీకి వివరించి చెప్పారు. ఇలాంటి అవసరవసరంగా ఉండే వాతావరణంలో నా పని బాగా జరుగుతుంది. ప్రత్యేకంగా సంస్కారాలను ఊడ్చి శుభ్రం చేసే నా ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది అన్నారు బాబా. మస్తులతో తన పనిలో బాబా వారికి తల్లి వలె స్నానం చేయించి, భోజనం తినిపించి, వారి అవసరాలను తీర్చేవారు. మండలి వారు బాబాకు మస్తు పనిలో సహాయం చేసినా, వారు వస్తువుల వారు మస్తులకు ఎలాంటి ఇబ్బంది కానీ, అసౌకర్యం కానీ కలిగించకుండా చూసుకోవాలి. స్త్రీ మండలిలో మెహరాను కూడా అలాగే చూసుకోవాలని బాబా ఆజ్ఞ. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కానీ, తొందర కానీ కలిగించకూడదు. ఈ బ్లూ బస్ టూర్‌లో కూడా బాబా ఆమెకు ఎంతో జాగ్రత్తగా అందరి నుండి దూరంగా ప్రత్యేకంగా చూసేవారు. మణి, ఖుర్షద్, మెహరాను ఎప్పుడూ దగ్గరుండి చూసుకోవాలి. కిట్టి, రానో కూడా ప్రయాణం చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉంటూ మెహరాను కనిపెట్టుకునే ఉండాలి. స్వచ్ఛతకే స్వచ్ఛమైన మెహరాను బాబా చూసుకునే బాధ్యతను మాకు అప్పగించినప్పుడు మేమెంతో జాగ్రత్తతో, విధేయతతో ఆ పని చేయడానికి ప్రయత్నించేవారం అంటారు మణి. మెహ్రా కూడా మాకు ఎంతో సహనంతో తన సహకారాన్ని అందించేది. ఎలాంటి తప్పు జరగకుండా బాబా పనికి తన విధేయతను చూపించేది మెహ్రా. మానవ జీవనానికి మరొక కోణం మెహ్రాకు కనపడనీయకుండా బాబా ఈ జాగ్రత్తలు తీసుకునేవారు. మెహ్రా బాబాను బాబా కోసమే ప్రేమించాలి. కేవలం ప్రేమ కోసమే ప్రేమించాలి. డాక్టర్ విలియం డాంకిన్ ఇంగ్లాండ్ నుండి వచ్చి ఎలిజబెత్‌కు బదులు తాను బ్లూ బస్ నడపసాగాడు. బాబా ముందుకు వెళ్లి డాంకిన్ పక్కనే కూర్చున్నారు. ఏదైనా మెహ్రాకు చెప్పాలంటే కిటికీ తెరిచి మెహ్రా కనపడకుండా దానికి ఉన్న కర్టెన్‌ను డాంకిన్ వైపుకు జరిపి మెహ్రాతో మాట్లాడేవారు బాబా. మెహ్రా బస్సులోకి ఎక్కేటప్పుడు పురుషులు దూరంగా వెళ్లి నిలబడేవారు. మెహ్రా, మణి తోడు రాగా బస్సు లోపలికి ఎక్కేది. ఇది ప్రతినిత్యం ఎంతో జాగ్రత్తగా పాటించేవారు. రానో మరియు కిట్టి పక్క నుండి ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. మెహ్రా పురుష మండలిని ముఖాముఖి చూసే అవకాశమే ఉండేది కాదు. జనవరి 23వ తారీఖున బనారస్ నుండి ఆగ్రా బయలుదేరారు. ఆగ్రాలో బాబా ఆగ్రా కోట మరియు జుమా మసీద్ చూపించారు. అక్కడ రాజ్ భవన్ ముందు రంగురంగుల పూల తోట చాలా బాగా ఉంది. దగ్గరే ఉన్న శీష్ మహల్ తీసుకొని వెళ్లారు. బాబా వేలాది అద్దాలతో నిర్మింపబడ్డ శీష్ మహల్ అందం అద్భుతంగా ఉంది అంటూ ఇది అంతా ఒక పెద్ద సున్నా, ఒక కల. నేను మాత్రమే నిజం. ఇది ఎప్పుడూ మరవకండి అన్నారు. సుందరము, క్షణభంగురమైన ఈ సున్నాలో నన్ను మాత్రమే చూడడానికి ప్రయత్నించండి అన్నారు బాబా. జనవరి 28వ తారీఖున కృష్ణుడికి సంబంధించిన మథుర, బృందావనం, గోకులం తీసుకెళ్లారు. ఎక్కడికెళ్ళినా బాబా పురుష మండలిని మస్తుల కోసం వెదకడానికి పంపించేసేవారు. బృందావనంలో ఒక యువకుడు పిల్లన గ్రోవి వాయిస్తూ బాబాను సమీపించి, "నా మురళీధరుడు వచ్చాడు. నేను నీకోసమే వేచి ఉన్నాను" అన్నాడు. బాబా ఆ ప్రదేశాలన్నిటినీ చూసి, తన గతం గుర్తు చేసుకుంటూ, "నేను ఈ ప్రదేశాలను చూసినప్పుడు, నాకు నా పాత అలవాట్లు గుర్తుకు వస్తున్నాయి. నేను నా గోపికలతో ఆటలాడి, పాలు, మీగడలు దొంగలించేవాడిని. ఇక్కడే నా పిల్లన గ్రోవిని వాయించినప్పుడు, నా రాధ నా వద్దకు పరుగున వచ్చేది" అని చెప్పారు. "ఇప్పుడు నా కొత్త గోపికలను ఇక్కడికి తీసుకొని వచ్చాను. మెహరా ఇప్పుడు నా రాధ" అన్నారు బాబా. మథురలోని కృష్ణుడికి సంబంధించిన పురాతన దేవాలయానికి స్త్రీ మండలిని తీసుకెళ్లాలని బాబా అనుకున్నారు. ఎరుచ్‌కి చెప్పి ఎవరూ లేని సమయంలో దర్శనానికి ఏర్పాటు చేయించమన్నారు బాబా. పురుషులు లేకుండా చూడమన్నారు. ఆఖరకు
గుడి పూజారి కూడా ఉండకూడదు అన్నారు బాబా. ఎరుచ్ ఆలయ ముఖ్య పూజారితో ఈ విషయం చెప్పగా అతడు మొదట ఒప్పుకోలేదు. కానీ ఏరుచ్ మంచి సంభావన ఇస్తాను అనడంతో చివరికి అతడు ఒప్పుకున్నాడు. తెల్లవారుజామున 6 గంటలకల్లా రమ్మని చెప్పాడు ఆ పూజారి. ఎందుకంటే ఆ సమయంలో అంతగా జనం ఉండరు కాబట్టి అది అనువైన సమయం అని చెప్పాడు. ఆ దేవాలయం ఒక ఎత్తైన కొండ మీద ఉంది. తెల్లవారి అందరూ దేవాలయం దగ్గరికి వెళ్లారు. ఆలయ పూజారి కూడా కనిపించడంతో ఏరోజ్ దూరంగా ఉండమని హెచ్చరించాడు. బాబా మరియు స్త్రీ మండలి పైకి వెళ్లారు. ఏరోజ్ బస్సులోనే వేచి ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత ఏరోజ్ పైకి చూస్తే బాబా ఆ ఆలయ పూజారిని గొంతు పట్టుకొని ఈడ్చుకుంటూ మెట్ల మీది నుంచి తోశారు. ఏరోజ్ ఎంతగా వారించినా ఆ పూజారి లెక్క చేయకుండా బాబా బృందాన్ని వెంబడించాడు. అందుకనే బాబా అతడిని మెట్ల మీది నుంచి కిందికి తోశారు. అతడికి ఎక్కువ గాయాలు కాలేదు. మెల్లగా లేచి అతడు ఎరేజ్ కూర్చున్న బెంచ్ మీదికి వచ్చి కూర్చున్నాడు. నీవు చేసిన పని ఏమీ బాగాలేదు అంటూ ఆ పూజారిని మందలించాడు ఎరేజ్. ఆగ్రాలో ఉండగా కాలికి దెబ్బ తగిలిన ఒక పక్షి వీరికి కనిపించింది. ఒక చిన్న అగ్గిపుల్లను దాని కాలికి దారంతో కట్టి అది ఎగరడానికి ఆసరా కల్పించారు స్త్రీ మండలి. దానికి ఆహారం పెట్టి బాగా సేవ చేశారు. బాబా రోజు దాని యోగక్షేమాలు విచారించేవారు. చాలా బాగా కోలుకుంటుంది అది బాబా అని చెప్పేవారు స్త్రీ మండలి వారు. బాబా వారి మాటలు విని చాలా సంతోషించారు. ఒకరోజు ఆ పక్షి ఎవరి సహాయము లేకుండా లేచి నిలబడింది. బాబా ఎప్పటిలాగా ఆ పక్షిని గురించి అడిగినప్పుడు స్త్రీలు బాబాకు ఆశ్చర్యం కలిగించాలని మీరే చూడండి బాబా అంటూ ఆ పక్షిని తెచ్చి బాబా ముందు వదిలారు. అది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి బాబా పాదాల వద్ద ఒరిగి ప్రాణం విడిచింది. అంతా బాగా కోలుకున్నటువంటి ఆ పక్షి అలా చనిపోవడం స్త్రీ స్త్రీ మండలి వారికి చాలా బాధ కలిగించింది. ఆ పక్షి ఎంత అదృష్టం చేసుకుందో మీకు ఇసుమంత కూడా అవగాహన లేదు అన్నారు బాబా. తన మధ్య వేలును నుదుట వేలు మీద రాసుకొని తలరాతను చూపిస్తూ అది మానవ జన్మలో అది మరొక జన్మలో మానవ జన్మను పొందుతుంది. అది కూడా మామూలు మానవునిగా కాదు అన్నారు బాబా. ఆ పక్షిని కాంపౌండ్‌లోని ఒక చెట్టు కింద గొయ్య తీసి బాబా నామం ఉచ్చరిస్తూ పాతిపెట్టారు స్త్రీ మండలి వారు. జనవరి 31వ తారీఖు రాత్రి పౌర్ణమి వెన్నెలలో తాజ్ మహల్ అందాలను చూపించడానికి తీసుకెళ్లారు బాబా. మరునాడు అందరూ ఢిల్లీకి ప్రయాణమయ్యారు. మెహ్రా ప్రకారం బాబా బాబాకు ఢిల్లీ అంటే చాలా ఇష్టం. బాబా మండలి వారికి కొత్త ఢిల్లీ మరియు పాత ఢిల్లీ రెండిటిని చూపించడానికి తీసుకెళ్లారు. కుతుబ్ మినార్ మరియు జామా మసీద్, లక్ష్మీనారాయణ్ దేవాలయం, హుమాయూన్ సమాధి మరియు నిజాముద్దీన్ సమాధి కూడా తీసుకెళ్లారు. కుతుబ్ మినార్ దగ్గర మన్సారికి సంబంధించిన ఒక మరువలేని సంఘటన చోటు చేసుకుంది. బాబా మరియు స్త్రీ మండలి కుతుబ్ మినార్ లోపల భాగంలో ఉన్న మెట్లను ఎక్కి పైకి వెళ్లి పూర్తిగా ఎక్కకుండానే మధ్యలోనే కిందికి దిగి వచ్చేశారు. లోపలంతా చీకటిగా ఉంది. మన్సారికి చుట్టూ చూడకుండా కిందికి చూసి నడిచే అలవాటు. బాబా మరియు మిగిలిన వారు వెనుదిరిగి వెళ్లిపోయిన విషయాన్ని ఆమె గమనించలేదు. అలా ఎక్కుతూ ఎక్కుతూ పూర్తిగా పైదాకా వెళ్లిపోయింది మన్సారి. బాబా మరియు మిగిలిన స్త్రీలు బస్సు దగ్గరికి చేరుకున్నారు. బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. మన్సారి బస్సులో లేదు అని బాబా గమనించారు. తల ఎత్తి పైకి చూశారు అందరూ. మన్సారి పై నుండి చేయి ఊపుతూ కనిపించింది. త్వరగా కిందికి రా అంటూ బాబా సైగ చేశారు. మన్సారి త్వరగా దిగి బస్సు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. బాబా కోపంగా ఆ పిచ్చిది ఇంతసేపు ఎక్కడుందో కనుక్కో అని మణితో చెప్పారు. మన్సారి
అసలు ఏం జరిగిందో బాబాకు వివరించింది. "నీవు నన్ను ప్రేమిస్తున్నాను, నాతోనే ఉండాలి అని అనుకుంటున్నాను అంటావు. నాతో ఉండటం చాలా కష్టం. నన్ను ప్రేమించడం ఇంకా కష్టం. ఈ కుతుబ్ మినార్ నిన్ను నా నుండి వేరు చేసింది" అన్నారు బాబా. బాబా ఆశించింది అందరి దృష్టి తమ మీదే ఉండాలని, వారు బాహ్య ప్రపంచానికి అంటిపెట్టుకోకుండా ఉండాలని. కానీ అందుకు విరుద్ధంగా ఈ సంఘటన జరిగింది. అందరూ పెద్ద పాఠాన్నే నేర్చుకున్నారు ఈ సందర్భంలో. అందరూ బస్సులోకి ఎక్కిన తర్వాత మన్సారి బాబా సీటు వెనుక కూర్చుంది. "మళ్ళీ పైకి వెళతావా?" అని అడిగారు బాబా మన్సారిని. "లేదు బాబా" అంది మన్సారి. "ఎప్పుడూ ఇలా చెయ్యకు" అంటూ వాతావరణాన్ని తేలిక చేయడానికి బాబా మళ్ళీ మన్సారితో "పైనుండి ఎలా ఉంది కింద ఉన్నటువంటి దృశ్యం" అని అడిగారు బాబా. మన్సారి ఉత్సాహంగా "కింద ఉన్నవారు చీమల వలె కనిపించారు బాబా. అంత పైనుండి చూస్తే" అంది మన్సారి. బాబా అలాగా అంటూ ఆశ్చర్యంగా చూశారు. ఫిబ్రవరి 4వ తారీఖున బాబా స్త్రీ మండలితో ఒక సమావేశం జరిపారు. వారి రాబోవు మజిలీ అజ్మీర్‌లో. బాబా ప్రభువు, సేవకుడు, భక్తుడు, గురువు అన్నీ తానే అయ్యి, ఆరాధకుడు మరియు ఆరాధించబడేవాడు కూడా అయి 2 పాత్రలను తన పుట్టినరోజుకు ఒక వారం రోజుల ముందు పోషించాల్సి ఉంది అని చెప్పారు. "నేను ఇతరులకు వందనం చేస్తాను మరియు ఇతరుల నుండి వందనాలను స్వీకరిస్తాను. అందుకని నేను ఇతర బంధనాల నుండి అంటే తిండి మొదలగు నిత్య కృత్యాల నుండి స్వేచ్ఛ కలిగి ఉంటాను" అన్నారు బాబా. బాబా స్త్రీలకు పోష్ అన్న మస్తు గురించి వివరించి చెప్పారు. పోష్ 5వ భూమికకు చెందిన మస్తు. అతడు నా నిజమైన ప్రేమికుడు. అతడి చుట్టూ ఉన్న అపరిశుభ్రంలోని శోభను నేను మాత్రమే చూడగలను. ప్రపంచంలోని సామాన్యులు అతడిని పిచ్చివాడు అనుకుంటారు. అతడికి ఉన్నటువంటి ఉన్నత స్థితికి పోలిస్తే ప్రపంచమే పిచ్చిది. అతడు కాదు. ఇలాంటి ధీరులను చూసినప్పుడు నాకు కలిగే ఆనందం ఎక్కడా నాకు కలగదు అన్నారు బాబా. బాబా మరియు మండలి వారు జైపూర్ చేరుకున్నారు. అక్కడ బాబా దారి పక్కన దిగంబరంగా పడి ఉన్న వ్యక్తిని చూపిస్తూ, "అతడు పిచ్చివాడు కాదు. జైపూర్‌కు సంబంధించిన నా ఏజెంట్ అతడు. అతడి పేరు నంగా బాబా" అని చెప్పారు. అజ్మీర్‌కు ఫిబ్రవరి 8వ తారీఖున చేరుకున్నారు. అక్కడ 22 రోజులు ఉన్నారు బాబా. వారు బస చేసిన బంగళా చాలా వసతితో సౌకర్యంగా ఉంది. లోపల కరెంటు లైట్లు, నీటి కుళాయిలు కూడా ఉన్నాయి. బాబా మస్తు కార్యక్రమం కూడా చాలా అనుకూలంగా అక్కడ సాగింది. బంగళా అవడంతో బాబా మస్తులు ఉన్న చోటికి వెళ్ళకుండా వారినే ఇక్కడికి పిలిపించి, వారికి స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి భోజనం తినిపించేవారు. రానో మరియు ఎలిజబెత్ బాబాకు మొట్టమొదటిసారిగా మస్తు పనిలో సహాయం చేయసాగారు. స్త్రీ మండలి బాబా ఆదేశం ప్రకారం కొన్ని కొత్త దుప్పట్లు, శాలువలు, టవళ్లు తమతో తీసుకొని వచ్చారు మస్తులకు పంచడానికి. బాబా లఖన్ షా అన్న 6వ భూమికకు చెందిన మస్తుకు ఒక మంచి శాలువాని ఇచ్చారు. అతడు ఎంతో సాధు స్వభావం కలిగి ఉండేవాడు. బాబా పాటలు అతడు చాలా బాగా పాటలు కూడా పాడేవాడు. బాబాకు ఎంతో ప్రీతి పాత్రుడైన 7వ భూమికకు చెందిన చాచా మస్తును కూడా అప్పుడు అక్కడికి తీసుకొచ్చారు. మెహ్రా చాచాను అప్పుడు అక్కడ చూడలేదు. మస్తులు స్వచ్ఛమైన హృదయం కలిగిన చిన్న పిల్లలు వంటివారు. బాబా మెహ్రాను మస్తులను చూడకుండా నియంత్రించలేదు. బాబా ఖ్వాజా సాహెబ్ చిస్తీ దర్గాకు స్త్రీ మండలిని తీసుకొని వెళ్లారు. బాబాకు ఖ్వాజా సాహెబ్ చిస్తీ అంటే ఎంతో గౌరవం ఉండేది. అక్కడ పాశ్చాత్యులకు ప్రవేశం దొరకలేదు. బాబా మెహ్రా చేయి పట్టుకొని ఆ విశాలమైన పాలరాతి కట్టడంలోకి తీసుకొని వెళ్లారు. వెండితో చేసిన ఒక వేదిక మీదికి
వెండి మెట్లు కూడా ఉన్నాయి. అలాగే మెహ్రా చేయి పట్టుకొని వెండి రైలింగ్‌తో చాలా వైభవంగా ఉన్న ఆ దర్గాలోకి ప్రవేశించారు బాబా. క్వాజా కూర్చుంటున్న స్థలం కూడా చూపించారు బాబా. అక్కడ స్థల పురాణం ప్రకారం క్వాజా శత్రువులు అతడి మీద ఒక పెద్ద బండరాయిని దొర్లించి చంపడానికి ప్రయత్నించారు. కానీ క్వాజా తన 2 వేళ్లను పైకి ఎత్తి గాలిలో సైగ చెయ్యగానే ఆ రాయి గాలిలోనే ఆగిపోయింది. ఆ రాయిని కూడా ఇప్పటికీ అక్కడ సందర్శకులు చూడడం కోసం పెట్టి ఉంచారు. తర్వాత బాబా అందరినీ ఒక కొండ మీద ఉన్న తారాగఢ్ కోటను చూపించడానికి తీసుకెళ్లారు. అది చాలా ఎత్తైన కొండ. ఎక్కడానికి చాలా కష్టం అవడంతో నానిగేలి వయసు మళ్ళిన స్త్రీ కాబట్టి ఆమె ఎక్కలేదు అంటూ ఆమె కోసం బాబా ఒక పల్లకిని మాట్లాడి అందులో ఆమెను మోయించి తీసుకెళ్లారు. తిరిగి వచ్చాక రానో మరియు కిట్టి, "బాబా, మీకు అనవసరమైన ఖర్చు మరియు ప్రయాస. మేము మీకు కష్టం కలిగించాము. అలా కష్టం మీకు కలిగించడం మాకిష్టం లేదు. ఇంటిలోనే మేము ఉండిపోతే బాగుండేది" అన్నారు. బాబా వారికి ఇలా వివరించారు. "నేను మిమ్మల్ని ఇలా మీ వివిధ ప్రదేశాలను సందర్శించడం కోసం తీసుకెళ్లడం మీకు వినోదం కలిగించి, ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగించడానికి అనుకుంటున్నారేమో. అలా కాదు. నేను చాలా ముఖ్యమైన నా పనిని మీ ద్వారా చేయడానికే మిమ్మల్ని ఇలా తీసుకెళ్తూ ఉన్నాను. నేను మీకోసం ఆ పని చేస్తున్నాను అని మీరు భావిస్తే అది పొరపాటు. నా పనే నాకు ముఖ్యం. మీకు వినోదం కలిగించడం కాదు. నా పని సవ్యంగా జరగడానికి నేను ఎంత ఖర్చయినా పెడతాను. నా పని ముందు డబ్బు ముఖ్యం కాదు. మీరు మిగిలినదేదీ నాకు ముఖ్యం కాదు" అన్నారు బాబా. సత్పురుషులు మొదలగు బాబా సత్పురుషుల సమాధులకు బాబా సందర్శించినప్పుడు ముఖ్య కారణాన్ని వివరిస్తూ బాబా ఇక్కడ పేరుకుపోయిన వేలాది సంస్కారాలను శుభ్రం చేసి, ఈ ప్రదేశానిని శుద్ధి చేయడానికే నేను అలా వెళుతూ ఉంటాను అని వివరించారు. మరొక సందర్భంలో ఇలా అన్నారు బాబా, "నిజమైన పవిత్రత ప్రాణం లేని ఇటుకల ఇటుకలు మరియు రాతి గోడల నడుమ ఉండదు. పవిత్రమైన నది జలాలలోనూ ఉండదు. నిజమైన దివ్య ప్రేమ, ఆరాధన, భక్తి కలిగిన వారు తమ ఉనికితో ఆ ప్రదేశాన్ని పవిత్రం చేసి, ఆ ప్రదేశంలో మరియు గొప్ గొప్ప ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేసి, అక్కడ నివసించిన గురువుల సమక్షంలో ఆ ఒక ఆధ్యాత్మిక శక్తి, పవిత్రత దాగి ఉంటుంది" అన్నారు బాబా. బాబా యొక్క 45వ పుట్టినరోజు ఫిబ్రవరి 15వ తారీఖున బుధవారం వచ్చింది. ఆ రోజు బాబా 20 మంది భక్తులకు, కొందరు పేదవారికి పిచ్చివారికి స్నానం చేయించి భోజనం తినిపించారు. బట్టలు పంచారు. ఈ పని బాబాకి ఎంతో సంతృప్తిని కలిగించింది. రోజు ఇలా చేయగలిగితే ఎంతో బాగుండు అన్నారు బాబా. అజ్మీర్ నుండి 3 గంటల ప్రయాణించి 27వ తారీఖున జైపూర్ చేరుకున్నారు. బాబా జైపూర్‌లో హవా మహల్, అంబర్ మహల్, జై మందిర్, దిలారాం గార్డెన్, మోహన్ గార్డెన్ మరియు చంద్రమహల్ మరియు జైపూర్ జూ కూడా తిప్పి చూపించారు. అంబర్ ప్యాలెస్‌కు వెళుతూ ఉండగా దారిలో ఒక వింత సంఘటన జరిగింది. బాబా ఉన్నట్టుండి బస్సు ఆపించేశారు. అందరినీ కిందికి దిగమన్నారు. బాబా రోడ్డు మీద ఆనుకొని ఉన్న ఒక చిన్న పిట్టగోడ దగ్గర నిలబడి దూరంగా కొండ మీద ఉన్న అజ్మీర్ ప్యాలెస్ వైపు చూపించారు. అక్కడ యూనిఫార్మ్ వేసుకొని కొందరు ఇంగ్లీష్ సైనికులు బ్యాండ్ వాయిస్తూ ఉన్నారు. ఆ ప్యాలెస్‌లో ఉన్న వైస్‌రాయ్‌కి స్వాగతం పలకడానికి వారు సమావేశమై ఉన్నారు. బాబా తన అక్షర ఫలకం పైన చూపిస్తూ ఇలా అన్నారు.
మీకు ఈ వైస్‌రాయ్ ఈ జైపూర్ పట్టణానికి బాధ్యత వహించే అధికారిగా కనిపిస్తున్నాడా అంటూ దూరంగా చూపిస్తూ, బాబా అక్కడ కనిపించే వ్యక్తి ఈ జైపూర్ నగరానికి బాధ్యత వహించేవాడు అని చూపించారు. అందరూ బాబా చూపించిన వైపు దృష్టి సారించగా, కొండ దిగి ఒక బక్కపలచని వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. అతడి ఒంటి మీద పూర్తిగా బట్టలు కూడా లేవు. అతడు బాబా అంతకు ముందున ప్రస్తావించిన నంగా బాబా. మరునాడు ఎరుచ్‌ను పంపించి నంగా బాబాను తీసుకురమ్మని బాబా అతడితో 2, 3 రోజుల సాంగత్యం చేశారు.